వారు మారిపోయింది. ఏకంగా అక్కడ కౌన్సిలర్ స్వర్ణలతకి ఆ పీఠాన్ని దక్కించేందుకు అధిష్టానం తనకి మద్దతుగా నిలుస్తోంది. కానీ సత్యవతికి ఇవ్వాలని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పట్టుబడుతున్నారు. స్వర్ణలతకి ఇటు ఎంపీ కేశినేని చిన్ని కూడా మద్దతుగా నిలుస్తున్నారు. ఎంపీ వర్సెస్ అక్కడ ఎమ్మెల్యేగా ఒక వార్ అయితే స్టార్ట్ అయింది. అక్కడ చైర్పర్సన్ పీఠం దక్కించుకోవడం కోసం తమ అనుచరులకి తమ అన్యోన్యులకి అవకాశం దక్కించడం కోసం ఎవరికి వారు పోటీ పడుతున్నారు. స్వర్ణలత వైపుగా అటు అధిష్టానం నిలబడింది. స్వర్ణలత వైపే ఇటు కేశినేని చిన్ని కూడా ఉన్నారు. కానీ సత్యవతికి ఆ పీఠాన్ని దక్కించడం కోసం పీఠం ఎక్కించడం కోసం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇద్దరు కూడా పరస్పరంగా ఒకరిపై ఒకరు వాదోపాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకసారిగా ఆ చైర్పర్సన్ ఎన్నిక వాయిదా పడింది. ప్రస్తుతం మున్సిపల్ మంత్రి నారాయణ కూడా ఈ విషయంపైన చేతులెత్తేశారు. నిన్న తన వర్గం కౌన్సిలర్ని ఓటింగ్కు హాజరు కాకుండా చేసింది ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. మొత్తం మీద ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీగా మారింది. అక్కడ వారంతా కూడా ఒకరికొకరు సపోర్ట్ ఇస్తూ అసలు మొత్తం మీద ఎన్నికే కాకుండా వాయిదా కూడా పడేసిన పరిస్థితి కనబడుతోంది. ఒకసారి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడారు. ఎన్నిక పైన ఆవిడ ఏం మాట్లాడారో చూద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కావాల్సి ఉంది. మాకు 13 మంది సభ్యులు ఉన్నారండి. అయితే ఇంకా స్పష్టమైన నిర్ణయం అధిష్టానం నుంచి రాలేదు. ఆశావహులు చాలామంది ఉన్నారు కాబట్టి రేపటికి అది వాయిదా పడటం జరిగింది. తప్పకుండా మేము ఎప్పుడు అధిష్టానానికి లోబడి ఉంటాం, అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. రైట్. సో కొంత వాయిదా పడింది, తిరిగి మళ్ళీ మేము కండక్ట్ చేస్తాము. సత్యవతి వైపుగా ఇటు తంగిరాల సౌమ్య ఉంటే స్వర్ణలత వైపుగా అటు అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపుగా ఎంపీ కేశినేని చిన్ని కూడా స్వర్ణలతకి ఆ చైర్పర్సన్ పీఠాన్ని దక్కించడం కోసం చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, నందిగామలో ఎటువంటి పొలిటికల్ వార్ కొనసాగుతుంది? ఎంపీ ఎమ్మెల్యేకి మధ్య ఒక సఖ్యత లేకపోవడం, ఒకే పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఈ రకంగా ఒక చైర్పర్సన్ పీఠం కోసం పోటీ పడడం అధిష్టానం ఎలా చూడబోతోంది? అధిష్టానం ఎవరి వైపుగా ఉండే అవకాశం ఉంది? అధిష్టానం వాస్తవంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టం రఘురామ్ అయితే కారు శాఖమూరి స్వర్ణలత 14వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి శాఖమూరి స్వర్ణలత పేరుని ప్రతిపాదిస్తూ ఆ పేరుతో ఒక లెటర్ ను కూడా పంపించినట్టు తెలుస్తుంది. నిన్న ప్రతిపాదించే అధిష్టానం తరఫున పంపిస్తున్నట్టు జిల్లా అధ్యక్షుడు పంపించారు. అయితే దీనిపైన స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు తెలియకోకుండా, తన ప్రమేయం లేకోకుండా ఎలా పంపిస్తారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు కౌన్సిలర్ తో సహా ఆమె మున్సిపల్ కార్యాలయం వెళ్లకుండా తన కార్యాలయం ఉంది. అయితే 11 గంటలకి నిన్న మున్సిపల్ కార్యాలయానికి వెళ్లారు. అయితే కొంతమంది కౌన్సిలర్స్, టీడీపీ సంబంధించిన కౌన్సిలర్లు రాకపోవడం, ముఖ్యంగా స్వర్ణలత పేరు ప్రతిపాదించడం పట్లే కొంతమంది కౌన్సిలర్లు కావాలనే ఎమ్మెల్యేకి అనుకూలంగా ఉన్నటువంటి కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం రాకపోవడంతో దాదాపు 50% హాజరైతేనే ఎన్నిక నిర్వహించాల్సిగా ఉంటుంది. కాబట్టి 50% రాకపోవడంతో, కోరం లేకపోవడంతో మున్సిపల్ కమిషనర్ ఎన్నికను ఈ రోజు 11 గంటలకు వాయిదా వేశారు. అయితే వాస్తవంగా ఎంపీ కేశినేని చిన్ని మద్దతుతో స్వర్ణలత టీడీపీ అధిష్టానం నుండి తన పేరును ప్రతిపాదించాలని చేశారు. అయితే స్థానిక ఎమ్మెల్యే మాత్రం మొదటి నుంచి తాను ఒక 14 వార్డుకు సంబంధించినటువంటి కామసాని సత్యవతికి ఆమెకే ఇవ్వాలని ప్రతిపాదించారు. ఆమెకే ఇవ్వాలి, ఎందుకు ఆమె పార్టీ కోసం కష్టపడ్డారు, సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఫైట్ చేశారు. కాబట్టి ఆమెకే ఇవ్వాలని ఆమె ప్రతిపాదిస్తున్న నేపథ్యంలో నిన్న టీడీపీ అధిష్టానం కంటే అబ్జర్వర్ కూడా నిన్న మంత్రి రామ సత్యనారాయణ రాజుని నిన్న అబ్జర్వర్ గా పంపించి ఎన్నిక సంబంధించిన విషయంలో మాట్లాడిన నేపథ్యంలో తంగిరాల సౌమ్య చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తాను ప్రతిపాదించిన అభ్యర్థిని మున్సిపల్ చైర్మన్ గా చేయాల్సినట్టు పట్టుబట్టింది. లేకపోతే కౌన్సిల్ ఎవరు ఓటింగ్ లో పాల్గొనరని చెప్పడంతో చేసేది లేక తంగిరాల సౌమ్య ప్రతిపాదించినటువంటి 14 వార్డు కామసాని సత్యవతి పేరుని దాదాపుగా మున్సిపల్ చైర్మన్ గా ఖరారు చేయబోతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో 11 గంటలకు ఎన్నిక నిర్వహించి సంపూర్ణ మద్దతుతో కామసాని సత్యవతి చైర్మన్ అయ్యే అవకాశాలు దాదాపుగా కనబడుతుంది. ఒకవేళ ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే కనుక ఖచ్చితంగా తను కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే కనుక తంగిరాల సౌమ్య ఒప్పుకోలేదు. కాబట్టి ఒకవేళ టీడీపీ అధిష్టానం వేరే పేరు ప్రతిపాదించినప్పటికీ కౌన్సిలర్లు ఓటింగ్ లో పాల్గొనే అవకాశం లేదు. కాబట్టి మరోసారి వాయిదా పడే అవకాశం ఉంది. అయితే దాదాపుగా టీడీపీ అధిష్టానం కూడా తంగిరాల సౌమ్య చెప్పినటువంటి పేరునే ఓకే చేసినట్టు తెలుస్తుంది. నిన్న సాయంత్రం అంతా కూడా కొంత హైడ్రామా నడిచింది. ఆ అబ్జర్వర్స్ తో పాటు టీడీపీ పార్టీ నేతలు కూడా సౌమ్యాన్ని కలిసి మాట్లాడడంతోనే ఆమె ప్రతిపాదించిన పేరును దాదాపుగా ఖరారు చేసినట్టు తెలుస్తుంది. 11 గంటల తర్వాత నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎవరనేది ఖరారయ్యే అవకాశం కనబడుతుంది. మరోవైపు వైసీపీ దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది. వైసీపీ నుండి గెలిచినటువంటి కౌన్సిలర్, ప్రజల మద్దతుతో గెలిచిన కౌన్సిలర్లను బలవంతంగా తీసుకుని మున్సిపల్ చైర్మన్ పదవి పొందడం ఏంటని వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు. అందువల్ల మేము దీన్ని ఎన్నికను బాయ్కాట్ చేస్తున్నామని కూడా వాళ్ళు చెప్పిన నేపథ్యం అయితే ఉంది. మనోజ్.
రాజేష్, అంటే కేవలం నందిగామే కాదు, నందిగామతో పాటుగా మరొక 4-5 చోట్ల కూడా ఇదే పరిస్థితి నెలకొని